యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మనల్ని సమకూర్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటున్నాం. వాక్యంలో వెళ్ళక ముందు దేవుని యొక్క సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవా, నీకే వేల కోట్లాది స్తోత్రాలు. మా పక్షాన్ని నిజంగా నమ్మదగిన దేవుడుగా ఉండి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజ్జుల లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయంలో నీ స్వరము, నీ మాటను, నీ వాక్యం మీరు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అనుకూలను బట్టి దేవా, నీకే వేల వేల కోట్లాది స్తోత్రాలు. ఇది కేవలం నీ ప్రేమ మాత్రమే తండ్రి. అందును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. చేరువచ్చి బిడ్డలు ఆశించి దీవించండి. నీ స్వరంతో మీరు మాట్లాడమని బ్రతిమానుకుంటున్నాను. మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ చుట్టూ నన్ను మరుగుపరిచి దౌడ సింహాసనం నుంచి మీరే స్పష్టంగా మాతో మాట్లాడి ప్రభా నీ యొక్క మాటను మా హృదయాలు భద్రపరుచుకుని ఈ వాక్యాలను జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు నన్ను యేసుక్రీస్తు అతి పరిశుద్ధంలో బంధించి వేస్తున్నాం. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం దయచేయండి. మీ సాయాన్ని కోరుకుంటూ సమయాన్ని ఆశకరంగా దీనికరంగా మేలుకరంగా మార్చడం బ్రతిమాల కొంచెం మీ చేతికి అప్పగించుకోండి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నన్ను యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందాక ఆంటీ ప్రార్థన చేసినట్లుగా ప్రేమ చల్లారిన కారణాన్ని బట్టి లోకంలో అనేకమైన మరి అగాత్యాలు మనం చూసేవారుగా ఉంటున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధంలో భయంకరమైన బాంబుల దాడి అనగా ప్రజలు చనిపోతారు అనే ఏమాత్రము కూడా మనసు లేకుండా చనిపోతారు అనే బాధ అటువంటిది ఏమి లేకుండా కూడా ఎంతో సాహసించి ప్రాణాలు తీయడానికి కూడా తెగించడానికి కారణం ఏంటంటే ప్రేమ లేని తనం. ఒక తోటి మానవుల మీద ప్రేమ లేని కారణాన్ని బట్టి ఎంతో సులువుగా ఒకరి మీద ఒకరు అనగా ఒక ప్రాణం తీయడానికి ఎంతో సులువుగా బాణాలతో కూడా ముందుకు వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. యుద్ధంలో మనం చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ చైనాలో కానీ జపాన్లో కానీ ఆయా వాతావరణ యొక్క విపరీతము ఆయా నీళ్ళ ద్వారా కానీ అగ్ని ద్వారా కానీ భూకంపాల ద్వారా కానీ అనేకమైన మరణాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇండియాలో కూడా అనేకమైన విపరీతమైన పరిస్థితులు తల్లిదండ్రుల పట్ల పిల్లల పట్ల అనేకమైన మనం చిత్రమైనవి ఎంతో ఘోరమైనటివి మనుషులలో ఏమాత్రం ప్రేమ లేకుండా మనము ప్రతీకారం తీసుకునే దినాలలో భయంకరమైన దినాల్లో ఎలాంటి వారు ఎలాగా ప్రవర్తిస్తారో అలాంటి తెలియలేని స్థితిలో ప్రేమ ఏమాత్రం చూడలేని స్థితిలో అలాంటి దినాల్లో మనం ఉండేవారుగా ఉంటున్నాం. ఇలాంటి భయంకరమైన దినాల్లో మన చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీ నా పరిస్థితి అనగా నీ నా ప్రవర్తన ఏ విధంగా మనం ఉండాలి, ప్రభు ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడో ఒక ఉదాహరణ బైబిల్లో మనం చూసుకొని నిజంగా అలాంటి వైఖరి మనము నిన్నట్లయితే నిజంగా మనం ఎంతో మేలు చేసిన వారమై వారి నిమిత్తం ప్రేమ కలిగి వారి నిమిత్తం మనం ఎంతో గొప్ప ఉపకారం చేసేవారుగా ఉంటాం. అలాంటి స్వభావం నీలో నాలో ఉండాలని ప్రభు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. అలాంటి స్వభావం మనలో ఉండి ప్రభు నిమిత్తం ప్రభు యొక్క ప్రేమ చేత ప్రార్థనలో ముందుకు సాగుతూ వారి నిమిత్తం ప్రార్థించాలని ప్రభు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. అలాంటి వైఖరి ఉన్నా, అలాంటి స్వభావం ఉన్నా, అలాంటి వైఖరి ఉన్న సమయం విషయం మనం చూసుకొని కొన్ని విషయాలు మనం చూసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. సమయం యొక్క జననం గురించి మనం బాగా ఎరిగిన వారుగా ఉన్నాం. హన్న తనకు పిల్లలు లేని కారణాన్ని బట్టి గొడ్రాలుగా ఉన్న కారణాన్ని బట్టి పెరిగిన యొక్క ఆ యొక్క శోధన వేదన ఆ యొక్క అపహాస్యం ఎగతాళి నుంచి ఎంతగా దుఃఖాక్రాంతులై దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మొరబెట్టుకొని సమయాలను పొందుకున్నగా మనం చూస్తూ వస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే సమయలు యొక్క తల్లి అయిన హన్న ప్రార్థనా పరురాలుగా మనం చెప్పవచ్చు. తన యొక్క జీవితంలో తనకున్న అవమానము, తనకున్న కొరత, తనకున్న నిందను తొలగించుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ సమయాల్ని బహుమానంగా కుమారునిగా పొందుకుంటూ వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ పొందుకున్న కుమారుని సంపూర్ణంగా దేవుని యొక్క పరిచయ నిమిత్తం సమర్పించుకుంటూ వచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రార్థన ఆలకించబడి పొందుకున్న బహుమానాన్ని తిరిగి తీర్మానంతో సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెడుతూ వచ్చింది. అదే మనము భాగాన్ని సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం మనం చూసినట్లయితే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.
ఇక్కడి నుంచి సమూయేలు యొక్క జీవితాన్ని మనం ప్రారంభించేవారుగా చూచేవారుగా ఉంటున్నాం. సమూయేలు యొక్క తల్లి ఎంతగానో ప్రార్థన పూర్వకంగా మొరపెడుతూ తన యొక్క అవమానాన్ని నిందను తొలగించుకోబడి గర్భఫలం కావాలని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడితో ఉడంబికన చేసుకుని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి సమయాలు ఇస్తూ వచ్చినాడు. ఆ యొక్క తీర్మానాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెడుతున్నప్పుడు మొట్టమొదటి పని చేసిన సమయాలు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అక్కడ అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే నొక్కి. ఇది సమూయేలు యొక్క ప్రారంభం. ఒక ఆత్మీయరాలు లేకపోతే ప్రార్థనా పరుల యొక్క కుమారుడు దేవుని యొక్క సన్నిధిలో మ్రొక్కుతూ తన జీవితాన్ని ప్రారంభించినవాడుగా చూస్తూ వస్తున్నాం. అదే విధంగా తన జీవితం కూడా దేవుని యొక్క మందిరంలో ఉంటూ గడుపుతున్న వాడిగా మనకు బాగా తెలిసిన వాడుగా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సమూయేలు దేవుని యొక్క మందిరంలో నివాసం చేసిన వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, సమూయేలు యొక్క తల్లి అయిన హన్న ప్రార్థన పరులుగా మనం చూస్తూ వస్తున్నాం. తన పరిస్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి బహుమానం పొందుకొని తీర్మానంతో సమర్పణతో సమూయేలుని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టిందిగా ఉంది. ఆ యొక్క బాలుడు దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనంలో 2వ భాగం మనం చూసినట్లయితే, అయితే ఆ బాలుడు యెహోవాకు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాను. యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టిన తల్లి తర్వాత సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్న వాడిగా ఉన్నాడు. 3వ వచనంలో మొదటి భాగం మనం చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాను. ఆ దినమున యెహోవాకు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా దర్శింపట లేదు. అలాంటి దేవుని యొక్క స్వరం వినబడిన దినాల్లో నమ్మకంగా సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ వస్తున్నాడు. ఇది తల్లి యొక్క ప్రభావం అని ఎంతగానో మనం చెప్పగలం. తల్లి ప్రార్థన పూర్వకంగా పొందిన కారణాన్ని బట్టి ఆ గొప్ప దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా కుమారుడిగా నేను ఇచ్చినాడు కాబట్టి ఆ దేవునికే నువ్వు మొక్కాలి, ఆ దేవునికే పరిచర్య చేయాలని చెప్పి సమూయేలుకు ఉగ్గుపాలతోనే దేవుని పట్ల భయాన్ని భక్తిని నేర్పి సమూయేలును దేవునికి మందిరంలో విడిచిపెడుతూ వచ్చింది హన్న. ఆ యొక్క తల్లి యొక్క మాటలను సంపూర్ణంగా హృదయంలో భద్రపరుచుకున్న సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చినాడు. నమ్మకంగా పరిచర్య చేస్తూ వచ్చినాడు. తన దినంలో సంపూర్ణంగా పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ తల్లి యొక్క స్వభావాన్ని కూడా తన జీవితంలో సంపూర్ణంగా అవలంబించుకున్న వాడిగా ఉంటున్నాడు. తన జీవిత కాలంలో దేవుని యొక్క సన్నిధిలో ఏలికి దేవి యొక్క సమక్షంలో దేవునికి పరిచయం చేస్తూ దేవుని యొక్క ఆ యొక్క ప్రార్థన గుణాన్ని తన జీవితంలో మనము చూస్తూ వస్తున్నాం. చిన్న వయసులో దేవుని యొక్క మందిరంలో ఉంటూ వచ్చినాడు. ఆ యొక్క తల్లి యొక్క సుగుణము, ప్రార్థన ప్రభావము, ప్రార్థన యొక్క సుగుణము తన జీవితంలో సంపూర్ణంగా కలిగిన వాడిగా మనము ముందు అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు చూస్తూ వస్తాం. 3 పర్యాయంలో ఏ విధంగా తన వైఖరి ఉందో ఆ వైఖరి మనం చూసుకుని నిజంగా ఇలాంటి దుర్గతమైన భయంకరమైన అనేకమైన విషయాలు చూస్తున్నప్పుడు మన వైఖరి సమూయేలు వైఖరి వలె ఉందా లేదా, మనకు భారము సమూయేలు యొక్క భారముగా ఉందా లేదా మనం పరీక్షించుకొని అట్టి రీతిగా మనం కూడా ప్రవర్తించాలని ప్రభు ఈ దినాన ఆశించేవాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా క్లుప్తంగా 2-3 విషయాలు మనం చూసుకొని ముందుకు వెళ్దాం. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్వాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, సమూయేలు వాలంటరీగా తన్ను తానుగా ప్రార్థన చేయడానికి సిద్ధపరిచి సమర్పించుకుంటున్నాడు. ఎవరి కోసము? భయపడుతున్న ఇజ్రాయెల్ పక్షముగా, వారి యొక్క క్షేమ నిమిత్తము, వారి యొక్క రక్షణ నిమిత్తము ఎంతో విస్తారంగా ఉన్న ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయడానికి తను తాను సమర్పించుకున్నవాడుగా ఉంటున్నాడు. నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, తన కోసం ప్రార్థన చేయట్లేదు కానీ ఇజ్రాయెల్ పక్షంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడిన స్వభావము, ప్రార్థనను పురుగొల్పి ప్రార్థన చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన స్వభావం సమయంలో మనం చూసేవారుగా ఉంటున్నాం. నేను మీ పక్షంన యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, ఈనాడు ఇలాంటి ఆలోచన మన జీవితంలో ఉండాలని, ఎంతోగానో నశించిపోయేవారుగా ఉన్నారు. రక్షణ లేకుండా ఎంతో మంది కూడా నశించేవారుగా ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం, చెలారా వింటూ వస్తున్నాం. నిజంగా ఈనాడు మనం కూడా సమయంలో వల్లే వారి పక్షాన, వారి కుటుంబాల పక్షాన, నశించిపోయే వారి పక్షాన దేవుని యొక్క సరిలో ప్రార్థన చేస్తాను అనే తీర్మానం మనం ఉండాలని, అలాంటి ప్రార్థన చేయాలని మనకు కోరుకునే వాడిగా ఉంటున్నాడు. చక్కగా అంటున్న సమయంలో నేను మీ పక్షం యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పను. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడే శత్రువులు దగ్గరకు వచ్చిన వాడుగా ఉన్నాడు.
ఆయన బలి అర్పించిన వాడిగా ఉన్నాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించి ఉరుములు కురిపించి ఆ శత్రువుల నుంచి దేవుడు రక్షించిన వాడిగా ఉంటున్నాడు. నిజంగా నీవు నేను కూడా ఆయన ప్రజల పక్షంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రజలను రక్షించుకోవడానికి సామర్థ్యం గల దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ సమయంలో కేవలం దేవుని యొక్క నామంలో దేవుని యొక్క నామం ఎత్తిపెట్టుకుని దేవుని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇజ్రాయెల్ పక్షంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఇజ్రాయెల్ కు మేలు చేస్తూ రక్షణ చేస్తూ వచ్చి వస్తున్నాడు. ఇక్కడ సమయంలో ఇలాంటి ప్రయాసము, ఎలాంటి సాహసము, ఎలాంటి రక్షణ కూడా దయచేయలేదు. కానీ కేవలం ఆ రక్షణను దయచేయగల దేవునికి, ఆ దేవునికి మొరపెట్టడం మాత్రం సంపూర్ణంగా తన పక్షాన ముందుకు అడుగు వేసి చేసిన వాడిగా ఉన్నాడు. ఈనాడు నువ్వు నేను కూడా ఈ ప్రజల పక్షాన మనం ప్రార్థన చేసినట్లయితే, నశించిపోయే ఆత్మల పక్షాన ప్రార్థన చేస్తున్నట్లయితే, దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి వారిని రక్షించుకోవడానికి, పరిస్థితులను తారుమారు చేయడానికి సామర్థ్యం గల దేవుడు. ఆయన ఎలాగైనా చేయగలుగుతాడు. శత్రువులు ఎంతగానో త్వరగా వస్తున్నారు. ఇజ్రాయెల్ చూసి భయపడుతూ వచ్చినారు. అయ్యా సమయంలో ప్రార్థన చేస్తున్న వారు వచ్చేస్తున్న భయపడుతూ వచ్చినారు. కానీ సమయంలో ధైర్యంగా తన బలిని అర్పిస్తూ వచ్చినాడు. వారు రాకముందే దేవుడు ఉరుములను కురిపించి ఆ శత్రువుల నుంచి కాపాడుతున్న వాడిగా ఉన్నాడు. ఆ దేవుడు కాపాడడానికి గల కారణం ఏంటంటే సమయలు వారి పక్షాన నమ్మకంగా ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిలో పెంపబడిన సమయలు, తల్లి యొక్క మాటకు విధేయత చూపించిన సమయలు, ప్రార్థిస్తూ దేవునికి పరిచయం చేస్తున్న సమయలు ప్రార్థన చేస్తూ వచ్చినాడో, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి ఎంతగానో గొప్ప కార్యాలు చేసిన వాడిగా, అద్భుత కార్యాలు చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఆ యొక్క ఆకాశం నుంచి ఉరుములు గురిమిచ్చి శత్రువుని ఓడించిన వాడిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు విజయాన్ని ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. రెండో సందర్భాన్ని మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయం 19వ వచనం. సమయలుతో ఇట్లనేది, రాజులు నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసేదిమి. కాబట్టి మేము మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సమయం అడుగుతున్నారు. మేము పాపం చేస్తూ వచ్చినాం. మేము దేవుని దృష్టికి కీడు చేస్తూ వచ్చినాం. ఆ దేవుని మేము తిరస్కరిస్తూ వచ్చినాం. ఆ దేవుడు మమ్మల్ని పాలిస్తున్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు తిరస్కరించి మేము రాజును కోరుకోవాలని పాపం చేస్తూ కీడు చేస్తూ వచ్చినాం. కాబట్టి ఆ దేవుడు కోపగించి మమ్మల్ని మరణానికి అప్పచెప్తాడేమో. ఆ దేవుడిని నుంచి రక్షించిన వాడు నువ్వే మా కొరకు ప్రార్థన చేయమని చెప్పి వారు అడుగుతూ వచ్చినారు. మొదటి భాగంలో సొంతంగా అతను తానుగా సమర్పించుకొని వారి పక్షాన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించడం గమనించిన ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు సమయంలో అడుగుతూ వచ్చినారు. సమయంలో మా పక్షాన నువ్వు ప్రార్థించి నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మా కోసము ప్రార్థన చేయన్నప్పుడు సమయంలో వారి పక్షాన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే సమయంలో వారి పక్షాన ప్రార్థన చేస్తూ వచ్చినాడో దేవుడు వారిని క్షమించి రక్షించిన వాడిగా, తిరిగి వారి కోసం వారి కోరిక నిమిత్తము రాజును సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. సమయలు యొక్క ప్రార్థన బట్టి ఇజ్రాయెల్ పాపం చేసినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి దృష్టికి కీడు చేసినప్పటికీ కూడా, దేవుని యొక్క ఉగ్రతకు అర్హులుగా ఉన్నప్పటికీ కూడా సమయలు యొక్క ప్రార్థనను బట్టి ఆ యొక్క కీడు నుంచి దేవుడు వారిని తప్పించిన వాడిగా, క్షమించిన వాడిగా, సమయలు యొక్క ప్రార్థన బట్టి క్షమించబడిగా ఉంటున్నాం. ఈనాడు కూడా మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఇతరులను క్షమించడానికి సిద్ధపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు. క్షమించమని దేవుని యొక్క సన్నిధిలో మనం గోజాడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన బట్టి, ఎందుకు మన ప్రార్థన అంటే ఆయన ఆయనకు మనం ప్రజలుగా ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం, ఆయన నమ్మిన వారంగా ఉన్నాం, ఆయన ఎరిగిన వారుగా ఉన్నాం, ఆయన్ని సేవించే వారుగా ఉంటున్నాం, ఆయన పరిశుద్ధమైన ప్రజలుగా మనం ఉన్నాం గనక అలాంటి ధన్యత మనం ఇచ్చిన కనుక, అలాంటి ధన్యతతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి వారిని క్షమించేవాడిగా ఉంటున్నాడు. మూడవగా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిందించినందుకు నేను పశ్చాత్తపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండు. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మాటలకు ఉల్లంఘించి దేవుడు పశ్చాత్తపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఆ యొక్క బాధను తన బాధగా ఎంచుకొని రాత్రంతా సమూయేలు ప్రార్థన చేస్తూ వచ్చిన. నిజంగా సమూయేలుకి ఎటువంటి ఆపదలు లేదు, ఎటువంటి అక్కర లేదు, ఏది కూడా అపాయం సమూయేలుకి లేదు, బాధ కూడా ఒక విధంగా లేదు. ఎందుకంటే దేవుడే సౌలుని ఏర్పరచుకుంటూ వచ్చినాడు.
ఇప్పుడు తిరిగి బాధపడుతూ వచ్చినాడు. సౌలు తన మాటలు ఆలకించలేదని బాధపడుతూ వచ్చినాడు. కానీ తన ప్రభు యొక్క బాధను తన బాధగా ఎంచుకొని రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తను ఎంతకాలం ప్రార్థన చేస్తూ వచ్చినాడంటే చూడండి 16వ అధ్యాయం మొదటి వచనంలో, అంతలో యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖింతువు. నువ్వెంతకాలము దుఃఖింతువు. దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడి ఆలకించని సౌలు విషయంలో ఎంతగానో దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావని దేవుడే సాక్షి చెప్పినవాడుగా. అంటే నిరంతరము దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడడానికి మనసు మార్చబడి దేవుడిని సంతోషపెట్టే వరకు కూడా సమయాలు ఎంతగానో భారంతో ప్రార్థన చేసే స్వభావాన్ని మనం చూస్తూ వస్తున్నాం. తల్లి ఏ విధంగా భారంగా ప్రార్థన చేస్తూ వచ్చిందో అదే విధంగా ఆ సుగుణం, ఆ మంచి లక్షణం సమయాల యొక్క జీవితంలో కూడా మనం సంపూర్ణంగా చూస్తూ వస్తాం. తానే స్వయంగా వారి పక్షాన ప్రార్థన చేయడానికి, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో, నష్టంలో, భయంలో ఉన్న వారి నిమిత్తం వారిని ధైర్యపరచడానికి, క్షేమం కలిగించడానికి, వారికి సహాయం చేయడానికి తను తానుగా పక్షంగా వారి పక్షంగా సమర్పించుకొని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. వారు తప్పు చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉన్నప్పటికీ వారికి క్షమాపణ నిమిత్తము వారి కొరకు వారు వేడుకున్నప్పుడు ఏమాత్రము మీకు తగినదే చెప్పకుండా ప్రార్థనలో వారి నిమిత్తము క్షమాపణ కొరకు కనిపెట్టిన వాడిగా ఉన్నాడు. తిరిగి సౌలు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చకుండా ఎంతగానో బాధ పెట్టినప్పుడు తన బాధగా తను స్వీకరించి ప్రభు యొక్క చిత్తానికి విరోధంగా పనిచేస్తున్న సౌలు విషయంలో ప్రభు కూడా ఎంతో పశ్చాత్తపడుతున్నాడని చెప్పి ప్రభు విషయంలో ఎంతగానో దుఃఖించిన వాడిగా ఉంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఎంతకాలం నువ్వు దుఃఖిస్తూ వస్తావు, ఎంతకాలం నువ్వు ఏడుస్తూ మొరపెడుతూ వస్తావు. నిజంగా ఈనాడు మనం కూడా అలాంటి స్వభావం, ప్రభు యొక్క కార్యము సంపూర్ణంగా నెరవేర్చబడకు, ప్రభు యొక్క చిత్తము వారి యొక్క ప్రజల యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడకు కూడా మనం కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు, భారంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క కార్యము నెరవేర్చుకునే వాడుగా. సమయంలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు, ఇక లేయి, నేను ఒక రాజుని ఏర్పరచుకున్నాను, అభిషేకించమని చెప్పి తిరిగి తన పనిని ప్రారంభించిన వాడుగా మనం చూస్తూ వస్తున్నాం. ప్రభు తన పనిని ప్రారంభించాలన్నా, ప్రభు తన ప్రజలను క్షమించాలన్నా, తన ప్రజలను శత్రువుల నుంచి రక్షించాలన్నా సమయాలంటే ప్రార్థన పనులు అవసరమని ప్రభు ఈ ఉదయకాల సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నేను కూడా సమయాల వల్లే ప్రభువా నశించిపోయే ప్రాణాల నిమిత్తం, ఆత్మల నిమిత్తం, నశించిపోయే మనుషుల నిమిత్తం వారి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ఆలకించి ప్రభు వారికి న్యాయం చేయి, వారిని రక్షించుకో, వారికి మేలు చేయి, వారిని రక్షించు, వారికి సహాయం దయచేసేమని మనం ఆయన నమ్మనే విశ్వసించే ప్రజలుగా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాలుగు కొడుకుందరో వారి మధ్యలో నేను ఉంటాను, వారి ప్రార్థన ఆలకిస్తానని ఇచ్చిన వాగ్దానం మనం పట్టుకుని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. రహస్యంగా చూసే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. నిజంగా నీ నా భారాన్ని, నీ నా ప్రార్థన ఆసక్తిని, సమర్పణను ప్రభు చూచేవాడుగా ఉన్నాడు. మన ప్రభు మనం చూచి మన ప్రార్థన ఆలకించి మన పక్షాన తన ప్రజలను రక్షించుకునే సామర్థ్యం గల దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి భారం, సమయంలో ఉన్న భారం, ప్రార్థన ఆసక్తి, ప్రార్థన విషయంలో ఉన్న పట్టింపు మన జీవితంలో కూడా ప్రార్థనగా కొనసాగించడానికి, ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనకి ఎంతో చక్కటి సమయం ఇస్తూ వచ్చినాడు, చక్కటి అనుకూలతనిస్తూ వచ్చినాడు, గొప్పటి భాగ్యం ఇస్తూ వచ్చినాడు. మనకి యుద్ధ సమస్యలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు. దేవుడు ఎంతగానో మేలు చేస్తూ వచ్చి భద్రపరుస్తూ వచ్చినాడు. ఇలాంటి అనుకూలమైన సమయంలో దేవుని కొరకు సమయాల వల్లే ప్రార్థన చేయాలని ప్రభు కోరుతూ వస్తుంది. నిజంగా నువ్వు నేను కూడా ఇట్టి భారంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన కార్యం చేయడానికి, ఆశ్చర్యకార్యం చేయడానికి, తన ప్రజలను విడిపించుకోవడానికి, అనేక ఆత్మలు రక్షింపబడి దేవుని యొక్క సన్నిధిలో చేరడానికి ఆయన తన కార్యం నెరవేర్చే సామర్థ్యం గల దేవుడిగా ఉంటున్నాడు. ఆయన పని చేయాలన్నా, క్షమించాలన్నా, ఇతరులు రాజుగా నియమించి ఆయన చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చాలన్నా సమయాల వల్లే నువ్వు నేను కూడా ప్రార్థించేవారు. అంత మాత్రమే కాదు, కానీ ప్రార్థన పట్ల సమయంలో మాటను చివరికి చూసుకొని మనం మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అగును గాక. చూడండి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన సమయాలు, దేవుని సన్నిధిలో పెంచబడిన సమయాలు, దేవుని యొక్క స్వరం వినిన సమయాలు, తన ప్రార్థనకు జవాబులు ఆలకిస్తున్న
దేవుని యొక్క పట్ల ఆ ప్రార్థన పట్ల విశిష్ట నేరిన సమూయేలు తను అంటున్న మాట, మీ పక్షాన మీ ఇంటితో నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడిని అగుదును, అది నాకు దూరం అవును గాక అంటున్నాడు. అనగా నేను ఎల్లప్పుడూ ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాననే తీర్మానంతో స్పష్టంగా ప్రార్థనకు ముందున్నవాడుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి ఒకవేళ నేను చేయకపోతే దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడుగా అవుతాను, అది నాకు దూరం కావాలని చెప్తూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను పెంచుతూ నిత్యము ప్రార్థించే స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ నిమిత్తమే సౌలు యొక్క విషయం కూడా ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. దేవుడు తిరిగి తన సంకల్పాన్ని బయలుపరిచేంత వరకు కూడా దేవుడి చేత నియమిపడిన సౌలు దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడకుండా దేవుడు బాధపెడుతూ వచ్చినాడు. ఆయన మాట వినవాడుగా ఉంటున్నాడని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ 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 వచ్చినాడు. బహుశా నేను అనుకుంటాను సమూయేలు యొక్క ప్రార్థన బట్టే సౌలు త్వరగా శిక్షించకుండా తీసివేసినప్పటికీ కూడా, నిరాకరించినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు రాజుగా ఉంచి తిరిగి దావీదును రాజుగా చేసుకున్నవాడుగా ఉన్నాడు. నిజంగా ఈనాడు నువ్వు నేను కూడా ఇలాంటి గొప్ప దేవుని కలిగిన మనం ఆయన నామంలో సమూయేలు వలె మనం సమర్పించుకొని ప్రజల పక్షాన మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేయడానికి సామర్థ్యం గల దేవుడుగా ఉన్నాడు. వారిని క్షమించడానికి సిద్ధమంచగల దేవుడుగా ఉన్నాడు. వాళ్ళని రక్షించడానికి సామర్థ్యం గల దేవుడుగా ఉన్నాడు. అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు. అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో సాతాన్ యొక్క చేతుల్లో ఆయుధాలుగా ఉండి ఎంతో భయంకరమైన కార్యాలు మనం కళ్ళారు చూస్తున్నాం, చూడాలనుకుంటున్నాం. అట్టి క్రియలు జరగకుండా దేవుని యొక్క రాజ్యం సంపూర్ణంగా నెరవేర్చబడడానికి క్రీస్తు యొక్క ప్రేమ సంపూర్ణంగా మనుషుల మధ్యలో ఉండడానికి ఆయన నామంలో మనం నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. అట్టి ప్రార్థన ఆత్మతో సమూయేలు వలె నిరంతరం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ధూపమును వేయడానికి ప్రభు మనను సిద్ధపరచును గాక. అలాంటి ప్రార్థనతో మనం ముందుకు సాగడానికి సమర్పణ జీవనం ప్రభు మనకు కలగజేయుగా. అట్టి ప్రార్థన ఆత్మ ప్రభు దయచేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడా, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దేవానికి వేల కోట్లాది స్తోత్రం. నిజంగా తండ్రి, అన్న యొక్క ప్రార్థన గుణాన్ని బట్టి తన కుమారుడైన సమూయేలు విషయంలో కూడా తండ్రి నీ మందిరంలో నీకు పరిచయం చేస్తూ ఆ ప్రార్థన భారాన్ని కలిగిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. తన తానుగా వారి పక్షాన ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రభా వారు అడుగుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభా మీ చిత్తం ఎరగని పరిస్థితుల్లో ప్రభా సౌలు విషయంలో ఎంతగానో రాత్రంతా ప్రార్థన చేస్తూ ప్రభా కన్నీటితో ఎంతో కాలం ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నిజంగా తన నీ ప్రజలను మేము కూడా సమూయేలు వలె నిరంతరం ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. మేము ప్రార్థన చేస్తున్న మా ప్రార్థన ఆలకించి నువ్వు గొప్ప కార్యం చేయడానికి సామర్థ్యం గల దేవుడు. మీలో పక్షపాతం ఏమీ లేదు. మేము ప్రార్థన చేసిన మా ప్రార్థన ఆలకించి తండ్రి తప్పకుండా మీరు కార్యం చేస్తారు. అలాంటి విశ్వాసంతో, అలాంటి నమ్మకంతో, అలాంటి తీర్మానంతో నీ ప్రజల కోసం, నీ రాజ్యం కోసం, నీ ప్రజల యొక్క క్షేమం కోసం ప్రభా నీ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ మనుషులలో సంపూర్ణంగా కలుగు నిమిత్తం వారి నిమిత్తం మేము ప్రార్థన చేసేవారిగా ఉంటుంది. సహాయం దయచేయండి. నీ స్వరము నీ వాక్యం వింటున్న మేము సంపూర్ణంగా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారం జీవించడానికి మోకరించి ప్రార్థించే యోధులుగా మమ్మల్ని సేవని బ్రతిమారుకుంటాం. మేము బలహీన యథార్థంగా ఒప్పుకుంటున్నాం. మరొకసారి ప్రేమ చేత మమ్మల్ని హెచ్చరిస్తూ పురుకొల్పుతున్నారు. నీ స్వరాన్ని మేము విన్నవారమై హృదయంలో భద్రపరుచుకొని మోకరించి నమ్మకంగా నీ కొరకు ప్రార్థించటకు ఆ ప్రార్థన యోధులుగా మేము ఉంటకు సమూయేలు వలె మేము ఉంటకు సహాయం దయచేయండి బ్రతిమారుకోవచ్చు. నీ చేతికి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నేను యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.